నా వీక్షకులకి యూట్యూబ్ సభకి నమస్కారం అండి. నా నిబంధన ప్రకారం ఈరోజు అయ్యా కొరియోగ్రాఫర్ గారు, మాస్టారు, మిమ్మల్ని మాస్టారు అని సంబోధిస్తేనే కొంతవరకు అది తగి ఉంటుంది. కాబట్టి నేను కూడా మాస్టారు అని అందరిలాగా సంబోధిస్తానండి. మీరు సోషల్ మీడియాలో నాకు తెలిసి 2-3 ఏళ్ళు, ఇంకా అంతకంటే ఎక్కువ కాలం నుంచే ఉన్నారేమో నాకు తెలియదండి. కానీ నేను చూసింది ఈ పుల్లయ్య మీ దగ్గరికి రావడం, అతను డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండడం, ఆ తర్వాత ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి అతను బయటకు వెళ్ళిపోవడం, కొన్ని ఛానల్స్కి అప్పుడు అతను మీ దగ్గర ఉండగా కూడా కొన్ని ఛానల్స్ ఏవో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండడం, మీ డ్యాన్స్ క్లాసులు తీస్తూ ఉండడం. డ్యాన్స్ క్లాసులు తీస్తున్నప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా చూశాను. ఆ తర్వాత ఏదో అతను వెళ్ళిపోవడం బయటికి పుల్లయ్య, ఛానల్స్కి మీ గురించి కొంత వ్యతిరేకంగా ఏవో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అలాంటిదేదో కొంచెం నాకు లీలగా గుర్తుంది. బహుశా ఆ టైంలోనూ ఆ తర్వాత కొద్ది కాలానికో లక్ష్మి గారు మీ దగ్గరికి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా, నాకున్నపాటి కొద్ది పరిజ్ఞానంతో. గారితో మీ జీవనయానం, పుల్లయ్య లాంటి శిష్యులతో మీ ప్రయాణం డ్యాన్స్లో రాంగ్ స్టెప్స్ పడినట్టుగా సాగింది. లక్ష్మి గారు లాంటి వాళ్ళకి, పుల్లయ్య లాంటి వాళ్ళకి వచ్చిన పరపతి ఈ రోజున మీరు కల్పించింది. ఆ విషయంలో మీరు చాలా అపాత్రదానం చేశారని నాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. 2000 సినిమాలకు పనిచేసిన మీరు ఎలా ఉండాలి, ఈ రోజున ఎలా ఉన్నారు అంటే ఈ రోజున మరీ ఏదో తక్కువైపోయి ఉన్నారని కాదు, కానీ మీరు ఉండవలసిన దానికంటే ఇంకా చాలా స్థాయి పెరిగే ఉండాలని నా ఉద్దేశం. పుల్లయ్య లాంటి వాళ్ళు మీ క్రీగంటి చూపు కోసం గుమ్మం అవతల నిలబడి వేచి చూడాలి, ఎప్పుడెప్పుడు ఒక్క ముక్క చెప్తారా అని. అలా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. కానీ మీరు అంచనాల్లో ఏం పొరపడ్డారో తెలియదు. ఎందుకంటే మీలాంటి జీవితానుభవం ఉన్నవాళ్ళు అంచనాల్లో పొరబడకూడదు. కానీ మీరు ఏ దానికి ఏ మాయలో పడి ఇది ఏ దానికి లొంగి అలా అయిపోయారో. కానీ ఒక వీడియోలో నేను చూస్తే పుల్లయ్యని చాలా బుజ్జగిస్తున్నారు, గట్టిగా వీడు కోప్పడితే పారిపోతాడని. ఎందుకండి పారిపోతే పోతాడు, ఏమన్నా అతనికి ఏమన్నా విద్య వచ్చిందా, విద్య పట్టుబడేవాడేనా అతను? కాదని మీకు ఆ రోజునే తెలిసి ఉండాలి. అలాగే అతను మీ దగ్గర ఉన్న గట్టి క్రమశిక్షణ కాదు, గట్టి శిక్షణ విద్యలో అది తట్టుకోలేక పారిపోవడం జరిగింది. మీ గురించి అవతల ప్రచారాలు చేయడం జరిగింది. సరే, అది వేరే విషయం అనుకోండి. అలాగే లక్ష్మి గారు కూడాను. ఈ అనర్థకాలన్నిటికీ కూడా ఒకటి మాస్టారు, మీరు కొంచెం ఆ బ్యాడ్ హ్యాబిట్ని మానేసినా సరే, లేదా బాగా తగ్గించుకున్నా సరే, తగ్గించుకుని విద్యని ఉచితంగానో లేకపోతే మీ బతుకు తెరువు కోసం కొంత మూల్యం తీసుకునో చాలామందికి చెప్పి ప్రచారం చేయాలి. ఎందుకంటే మీ డ్యాన్స్ వీడియోలన్నీ చూశాను నేను. చూస్తే అసలు కొన్ని చాలా అద్భుతంగా, అంటే సినిమా డ్యాన్స్లే అవి. క్లాసికల్ వేరు, సినిమా డ్యాన్సులు వేరు. అది మాత్రం గట్టిగానే చెప్తాను నేను. సినిమాకి కావాల్సింది మాస్ మసాలా లేకపోతే ఒక రకమైన డ్యాన్సులు. అవి దానికి సినిమాకి ఏ పరంగా ఎలా కావాలో దాన్ని మీరు పుష్కలంగా చేయగలిగిన కెపాసిటీలో ఉన్నారు. మీకు ప్రస్తుతం సినిమా ఛాన్సులు తక్కువైనప్పటికీ మీరు ఎంతోమందిని సినిమాలకి కావలసిన పిల్లల్ని తయారు చేయగలిగిన సామర్థ్యంలో ఉన్నారని మీ వీడియోస్ చూశాక నాకు అర్థమైంది. ఇంత సామర్థ్యం ఉన్న మీరు అసలు సబ్జెక్ట్ ఉంటుంది కదా ఇలాంటి వాళ్ళలో అని చెప్పి నేను మీ క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడైనా చేశారేమో ఒక ఐటెం ఏదన్నా, లేదా ఎవరికైనా చెప్పారేమో అని చాలా వెతికానండి. ఎందుకంటే మూలం అదే కదా. అది అంటూ వస్తేనే ఎవరికైనా, జుట్టు అంటూ ఉంటేనే ఏ రకంగా కొప్పు మడిచినా అందంగా ఉంటుంది. అయితే నాకు క్లాసికల్కి సంబంధించినవి మరి అంటే నాకు రాలేదో ఏమో తెలియదండి, కనపడలేదు. ఒక క్లాసులో మాత్రం పుల్లయ్యకి చెప్పడానికి ట్రై చేశారు, షరామామూలుగా అతనికి ఏమీ రాలేదు. ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నానంటే మాస్టారు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళ గురించి కొంత విపులీకరించి మాట్లాడగలుగుతాం. లక్ష్మి గారు ఉంటే ఆవిడకేం లేదు, ఆవిడ నథింగ్. ఏదో మీ పక్కన కొన్నాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆవిడ జనంలో షైన్ అయ్యారేమో. కానీ ఒక రకమైన వ్యాపార ధోరణితో
ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి ఏముంది, ఏమీ లేదు. కానీ మీరు అలా కాదు కదా, సబ్జెక్టు ఎవరిలో అయితే ఉందో వాళ్ళని గురించి 4 మాటలు మాట్లాడుకోవాలి అని అనిపిస్తుంది నాబోటి వాళ్ళకి. కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని రకాల కొంచెం ఒక రకం ఓ మోస్తరు డాన్సులు కంపోజ్ చేయక తప్పదు. అది నాకు కూడా తెలుసు. ఏడు చేపల కథ అనే అది మరి సినిమానో ఏమిటో తెలియదండి, సినిమాయే అయి ఉంటుంది బహుశా. అందులో ఒక అమ్మాయితో మీరు చేసిన డ్యాన్సు, తర్వాత మీరు ఇంట్లోనే లక్ష్మి గారితో ఉండగా ఒక అమ్మాయితో చేసిన డ్యాన్సులు, కొన్ని కొన్ని వీడియోస్ అలాంటివి, తర్వాత ఈ మధ్య చేసిన అబ్బని తీయని దెబ్బ అని చూసినవి నాకు కొంచెం అసలు వీరికి ఇలాంటివి తప్ప ఏమీ రావా, ఇందులో అసలు ఏముంది అని అనిపించక మానలేదండి. ఎందుకంటే ఆ డ్యాన్స్లో మరి నిజంగా ఏముంది, లక్ష్మి గారు ఆరోపించినట్టే పైనుంచి కిందకి పూసేసుకొని రాసేసుకోవడం తప్పితే నాకు అందులో ఏమీ పెద్ద విద్వత్ ఏం కనపడలే. విద్వత్ మీన్స్ సినిమాకి కావాల్సిన మాస్ మసాలా డ్యాన్సులు చేయడం కూడా తక్కువ, అది కంపోజ్ చేయడం తక్కువ కష్టం కాదు, చేయడం అంతకంటే తక్కువ కష్టం కాదు. కానీ ఆ రకంగా చూసినా కానీ దానికి కూడా నిలబడలేదు ఆ డ్యాన్సులు. మరి ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు, అసలు నిజంగా ఈయనలో సబ్జెక్ట్ లేదా అని నాకు అనిపించింది అవి చూస్తుంటే. తర్వాత వెతికితే కొన్ని వీడియోస్ కనిపించాయి, చాలా వెతుక్కోవాల్సి వచ్చింది. అంటే నేను అంతకుముందు ఆ వీడియోస్ చూడలేదు, నాకు ఇవి వచ్చినట్టుగా అవి రాలేదు. మీరు బాగా చేసిన డ్యాన్సులు కొంత వెతికితే తప్ప, అంటే ఎప్పుడో చేసినవి కాబట్టి అవి వెనక్కి వెళ్ళిపోయాయి. చూశాక మీరు గొప్ప డాన్సరు, సినిమాలకి పనికొచ్చే డాన్సుల విషయంలో మీరు మంచి డాన్సరు, అది మాత్రం నిర్వివాదాంశం. అయితే ఛానల్స్ వాళ్ళ కోసమో ఏదో ఏముందో తెలియదు కానండి, నాలాంటి వాళ్ళకి మీరు కొన్ని డాన్సులు చేస్తుంటే మాత్రం, అంటే ఇప్పుడు మీరు సినిమాల్లో బిజీగా ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు కేవలం మీరు ఇలాంటి వాటితోటే బిజీగా ఉన్నారు కాబట్టి మరీ ఎవరు పడితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి చేసేస్తుంటే వాళ్ళతో పాటు డ్యాన్సులు చేయక్కర్లేదు మాస్టర్. మీరు ఎందుకు అలా, మీ స్థాయి దిగజారిపోవట్లేదా? వాళ్ళ పక్కన మీరా చేయడం? అసలు డ్యాన్సులు మీరు అలా చేయొద్దు మాస్టారు దయచేసి. అంటే మాలాంటి వాళ్ళ ఇది మీరు వింటారో లేదో తెలియదు, కానీ అది చూసిన వ్యూయర్గా చెప్పడం నా ధర్మం అనిపించింది. సరే, ఇకపోతే మీలాంటి సబ్జెక్ట్ ఉన్న మనుషుల గురించి మాట్లాడుకోవాలంటే కొద్ది టైము సరిపోదు. కాబట్టి నేను మళ్ళీ మరొక వీడియోలో మీ గురించి కొంత నాకు తోచిన నా భావాలని షేర్ చేస్తాను. ప్రస్తుతం తాత్కాలికంగా సెలవు మరి. కలహంస నడకదానా, కమలాల కనుల దానా,